ఫ్రెండ్స్, నిన్న మత్స్యకారం నుంచి చెప్పుకున్నాం కదా. ఈరోజు కూర్మ అవతారం, రెండో అవతారం. కూర్మ అవతారం గురించి ఒకప్పుడు దేవతలకు రాక్షసుల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవతలు ఎందరో మరణించారు. ఒకనాడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతంపై వెళుతుండగా దుర్వాస మహాముని ఎదురయ్యాడు. ఇంద్రుడు ఆయనకు అవమానించాడు. అసలే ముక్కోపి అయిన దుర్వాసునుడు ఆగ్రహించి ఇంద్రుడిని శపించాడు. ఇంద్ర, నీవు నన్ను అవమానించావు గనుక నీ అధికారం, నీ సిరి సంపదలు, నీ ఆధిపత్యం అన్నీ నశించుగాక అని శపించాడు. దుర్వాసుని శాప ఫలితంగా ఇంద్రుడు తన దేవలోక ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు శరణొచ్చారు. తమ స్థితిగతులను చెప్పుకున్నారు. విష్ణుదేవుడు అభ్యమిస్తూ అమృతం దక్కించుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పాడు. అమృతం పాల సముద్రంలో ఉంటుంది. దానిని తేవటానికి మందర పర్వతం, వాసుకి సర్ప సహకారం అవసరం. రాక్షసుల సహాయము తీసుకోండి అని సూచించాడు. పాల సముద్రం చిలకడానికి రాక్షసులు అంగీకరించారు. మందర, వాసుకుల సహకారంతో పాల సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. అయితే మందర పర్వతం సముద్రం నీటిలో మునిగిపోతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చాడు. పాల సముద్రంలో లోపలికి వెళ్ళి మందార పర్వతాన్ని తన వీపుపై ఎత్తి పట్టుకున్నాడు. అమ్మయ్య అనుకుని దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనాన్ని తిరిగి ప్రారంభించాడు. అనేక విషయాలు బయల్పడిన తరువాత బంగారు పాత్రలో అమృతం ఆవిర్భవించింది. దేవతలు, రాక్షసులు మాకని పోట్లాడికి దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సౌందర్యవంతమైన నాట్యగత్తెగా మోహిని రూపం ధరించాడు. తన నాట్యంతో రాక్షసులను మాయబుచ్చి అమృతం అంతా దేవతలకు పంచాడు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ కూర్మ అవతారం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతానే చెప్పండి ఫ్రెండ్స్. శ్రీ మహావిష్ణువు సౌందర్యవంతమైన నాట్యగత్తెగా ఏ రూపం ధరించాడు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రేపు 3వ అవతారం, వరాహ అవతారం గురించి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.